ఈ స్మెల్ చూస్తే అస్సలు తినకుండా ఉండలేరు. ఈరోజు 10 అంటే 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ గోంగూర రైస్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకోసం చాలా సింపుల్ అండ్ టేస్టీ గోంగూర రైస్ రెసిపీతో వచ్చాను. హెల్తీ, క్విక్ అండ్ మై ఫ్యామిలీస్ ఫేవరెట్ డిష్. గోంగూర అంటే మన తెలుగు ఇళ్లల్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఈరోజు అదే గోంగూరతో చాలా ఈజీ సూపర్ టేస్టీ గోంగూర రైస్ చేస్తున్నాను. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా వేయించుకోండి. వేగిన తర్వాత అందులోనే ఆనియన్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా దోరగా వేగేలాగా వేయించుకోండి. ఆ తర్వాత అందులోనే గోంగూర కూడా వేసి చక్కగా వేయించుకోండి. 1 నిమిషం అట్లా వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. అలా ఉడికిన తర్వాత పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసుకొని 1 నిమిషం పాటు కలయపెట్టుకోండి. మనకి ఈ రైస్ టేస్ట్ అంతా కూడా గోంగూర ఉడికించుకోవడంలోనే ఉంటుందండి. ఇది ఎంత చక్కగా వేగి ఎంత గుజ్జుగా అయితే మనకి రైస్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. పసుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక నిమిషం పాటు వేయించుకుందాం. మళ్ళీ మూత తీసి ఈ గోంగూరని కొంచెం స్మాష్ చేసినట్టు కలయపెట్టుకోండి. అలా కలయపెట్టుకున్న దాంట్లో ఉడికించిన రైస్ అయినా మీరు వేసుకోవచ్చు, లేదు అంటే మిగిలిన అన్నాన్ని కూడా వేసుకొని చక్కగా కలయపెట్టుకోండి. గోంగూర మొత్తం రైస్కి పట్టుకునేలాగా బాగా కలయపెట్టుకోవాలి. రైస్లో బాగా కలిస్తేనే ఆ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ గోంగూర ఫ్లేవర్ రావాలి అంటే మాత్రం చక్కగా బాగా అంటే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న రైస్ పైన మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. అప్పుడే ఆ రైస్ అనేది గోంగూర ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా పుల్ల పుల్లగా, కారం కారంగా తినాలనిపిస్తే జస్ట్ ఈ ఒక్క రెసిపీ చేసుకొని తిన్నారనుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనేసి అనుకుంటారు. ఈ గోంగూర రైస్ పచ్చి ఆనియన్ నంచుకొని తింటే భలే ఉంటుందండి. ఇది మాటల్లో చెప్పలేను. మా ఇంట్లో ఈ గోంగూర రైస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. చేసిన ప్రతిసారి అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.